హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము గోంగూర పులిహోర చేస్తున్నాం. చూసేయండి. ఆయిల్ పెట్టేసాము బాండీలో. ఇదండి లైట్గా ఆయిల్, 2-3 స్పూన్లు నెయ్యి, 2 యాలకులు, ఒక చిన్న పట్ట ముక్క, కొంచెం సాజీరా వేసేసాను. కట్ చేసుకున్నాం ఎర్రగడ్డలు. నేనైతే ఎర్రగడ్డలు ఇలాగే చేయండి. ఇదండి కొత్తిమీర, అల్లము, తెల్లగడ్డలు పేస్ట్. ఇది వేసేద్దాం. కొత్తిమీర పేస్ట్ కూడా వేగిపోయింది. చిన్నవి 2 టమోటాలు చిన్నగా కట్ చేసుకుంటాం. 2 టమోటాలు చిన్నవి, ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా. అందుకు ఉప్పు 1.5 స్పూన్ వేసాను. తక్కువైతే కొంచెం అంతా జీడిపప్పు. చూడండి మొత్తం వేగిపోయింది. ఒక కట్ట గోంగూర కడిగి నీట్గా ఉడకబెట్టి టేరికి పెట్టాను. ముక్కలా కూడదు, ఇలా ఉండాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేపుకోవాలండి. అప్పుడే ఇది నాకు బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత ప్రాసెస్ ఇంకా ఉంది, చూద్దాము. కొంచెం పసుపు, నేను ఇంట్లో ఆడించిన కారం, ఇది 2 స్పూన్లు పక్కాగా పడుతుంది, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా. 1/2 స్పూన్ ధనియా పౌడర్. ఎలా పైకి వస్తుందో మసాలా చూడండి ఎలా ఉండదో. సూపర్ అంటే సూపర్ టేస్ట్. అన్నీ వేసేసాము. వాటర్ వేసుకున్నాం. ఈ గ్లాస్తో కడిగి నానబెట్టేసుకున్నాం. నానిపోయింది. దాన్ని ఎసురు కూడా తెల్లిపోయింది చూడండి. రైస్ మొత్తం వేసేసామండి. చిన్నగా కలబెట్టుకున్నాం. ఇప్పుడు కలబెట్టచ్చు, తర్వాత కలబెట్టకూడదు. కొంచెం ఉప్పు చూడండి. ఉప్పు అన్నీ సరిపోయాయి. సూపర్గా ఉంది. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకున్నాం. ఉడకబెట్టేసాం. చూద్దాం. తీసి దీనిపైన పెట్టేద్దాము. బరువు ఓకే, రైట్. 10 నిమిషాలు ఎలా వదిలేసినామంటే సూపర్గా రెడీ అయిపోతుంది. 10 నిమిషాలు ఇలా నీళ్ళు ఎత్తి పెట్టేసాం కదా. ఇప్పుడు సూపర్గా రెడీ అయిపోతుంది. మామిడికాయ తిందాం. డైక్స్ తీసేసాను. ప్లేట్ తీసి చూద్దాం. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. సూపర్ 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 సూపర్. చూసారు కదండి ఎలా ఉందో. మీరు కూడా చేసి కొంచెం అయితే వేడి చల్లారిన తర్వాత నేను తింటాను. మీరు చేసుకొని తిని అయితే నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉంది ఏంటి అని. సూపర్ అంటే సూపర్ టేస్ట్. అందరికీ మన ముందు ఛానల్ని అయితే మన ఛానల్ని ఎలా అయితే ఆదరించారో ఈ ఛానల్ కూడా అలా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారు.